మధ్యతరగతి కుటుంబం. ఏంటండి మనమ్మ ఇంకా రాలేదు. రోజూ 5-6 ఇంట్లోనే ఉంటుంది. ఈవేళ 10 అవుతుంది, అయినా ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేదో భయంగా ఉందండి. ముందు నువ్వు నీ టెన్షన్ని కంట్రోల్ చేసుకో. లేనిపోనిది ప్రతిదానికి భయపడుతుంటావు. కాలేజీలో చదువుతున్న పిల్ల ఒక్కోసారి క్లాస్ లేట్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్తో ఏదైనా రెస్టారెంట్కో లేదా ఏదైనా ప్రాజెక్టు గురించో మాట్లాడుతూ ఉండొచ్చు. వస్తుందిలే, ప్రతి విషయానికి మనం టెన్షన్ పడకూడదు. పిల్లలని జైల్లో ఖైదీలాగా ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైం కల్లా మళ్లీ జైల్లోకి వెళ్ళిపోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు కదా. ఇంకాసేపు చూద్దాం. అప్పటికీ రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం. నువ్వు కాస్త మజ్జిగిస్తావా నాకు? అమ్మ ఇంటికి రాలేదంటే కాస్తంత కూడా కంగారు లేకుండా మజ్జిగ అడుగుతున్నారా? భలే మనుషులే మీరు. చాలాసేపు ఇంట్లో నిశ్శబ్దం నాట్యమాడుతూ ఉంది. అప్పటికి పింకీ రాకపోవడంతో చిన్ను ఇంకాస్త టెన్షన్ పడుతూ, ఏమండి, ఇంకా ఆలస్యం చేయకండి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి. సరే సరే అంటూ పింకీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అంకుల్ చెప్పండి, ఈ టైంలో కాల్ చేశారు? అమ్మా, పింకీ మీ దగ్గరే ఉంది కదా? లేదంకుల్, సాయంత్రం కాలేజ్ అయ్యాక చిన్న పార్టీ ఉంటే మేమందరం రమ్మని ఎంత బ్రతిమాలినా లేటుగా ఇంటికి వెళ్తే అమ్మా నాన్న కంగారు పడతారని చెప్పి కాలేజీ అయిపోగానే ఇంటికి బయలుదేరింది కదా. ఇంకా ఇంటికి రాలేదా? అదే కాస్త కంగారుగా ఉందమ్మా. సరే, మీకేదైనా తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయండి అని రాము కాస్త కంగారుగానే పింకీని వెతకడం కోసం బయటకు వెళ్తాడు. కాలేజీ దగ్గరికి వెళ్లి చూసినా కనిపించకపోయేసరికి కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుండగా పింకీ చాలా భయపడుతూ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తూ కనిపిస్తుంది. అమ్మా పింకీ, ఏంటిలా ఉన్నావు? ఈ టైంలో ఇక్కడేం పని? పింకీ ఏడుస్తూ తనని ఒకడు ఏడిపించాడని, దానికి అడ్డుపడుతూ ఎటూ వెళ్లనివ్వకుండా హరాస్ చేశాడని చెప్తుంది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవన్నీ రేపు చూసుకుందాం. మీ అమ్మ చాలా కంగారు పడుతుంది. ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఇంత రాత్రి వరకు బయట తిరుగుతుంటే ఇక్కడ మేమెంత టెన్షన్ పడతామో తెలీదా నీకు? ఇప్పుడేంటి, ఇంటికి వచ్చింది కదా, పడుకోండి. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని అంటాడు రాము. ఉదయం లేవగానే పింకీని తీసుకుని బయటికి వెళ్తాడు. అతనెక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్ళమ్మా. నాన్న, నేనింక పైన చదువుకోను. అలాంటి వాళ్ల మధ్యలో తిరగాలంటే చాలా భయంగా ఉంది నాన్న. నేను మీతోనే ఉంటాను. పింకీ, చెప్తున్నాను కదా, అతని దగ్గరికి తీసుకెళ్ళు అని తండ్రి గట్టిగా అనేసరికి భయపడుతున్నా కూడా అతన్ని సోము దగ్గరికి తీసుకుని వెళ్తుంది పింకీ. బాబు, నిన్న నువ్వేడిపించింది మా అమ్మాయినే. మర్యాదగా నాతోరా, లేదంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే సోము మాట్లాడకుండా రాముతో వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి, చూడు బాబు, ఈ చిన్న ఇల్లే మా అంతఃపురం అనుకుని బ్రతుకుతుంటాం మేము. వచ్చే జీతం ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నా కనీసం కూతురు జీవితమైనా బాగుండాలని, తను మాలా చిన్న ఆనందం తీర్చుకోవడానికి కూడా కొన్ని నెలల ముందు నుంచి డబ్బులు జమ చేసుకునే పరిస్థితి రాకూడదని ఎలాగోలా కష్టపడి పెద్ద చదువులు చదివిస్తున్నాం. అలాంటి కూతురు మీద నువ్వు నిన్న చేసిన పని వల్ల తన చదువే మానేస్తాను అంటుంది. ఈ విషయం మీద నిన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లొచ్చు. కాని నీకు ఒక జీవితం ఉంది. దాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఇలా ఇంటికి తీసుకునొచ్చి చెప్తున్నాను. లేదు ఇంకా ఇలాంటి పనులే చేస్తాను అని నువ్వు అనుకుంటే నా కూతురు భవిష్యత్తు కోసం ఎక్కడికి వెళ్లడానికైనా నేను వెనకాడ్ను. ఇక నీ ఇష్టం. అయ్యో, అలా కాదంకుల్, నేను ఇంత అవుతుందని అనుకోలేదు. ఇక నుంచి ఇలాంటి పనులు చేయను. తనకి మంచి ఫ్రెండ్లా ఉంటాను. సారీ అంకుల్. సరే బాబు, తినేసి ఇంటికి వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని అంటాడు. ఆ రోజు నుంచి సోము పింకీని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా స్నేహంగా ఉంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నానా, ఇంకొక 3 డేస్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోపు కాలేజ్ ఫీజు కట్టాలంట, లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వరంట. సరే తల్లి, నాకు చెప్పావు కదా, ఇంకొక 2 డేస్ టైం కూడా ఉంది కదా, ఆలోపు కట్టేద్దాంలే. నువ్వు ఫీజు గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాయాలి. మనకెంత టాలెంట్ ఉన్నా, మనం అనుకున్న ఉద్యోగం రావాలన్నా, 10 మందిలో మన రెస్పెక్ట్ పెరగాలన్నా టాలెంట్ కంటే ఇవాళ రేపు మార్క్సే ముఖ్యమమ్మా. నీ టాలెంట్తో పాటు మార్క్స్ కూడా వచ్చేలా చదువు, సరేనా?
ఇప్పుడు అమ్మతో ఏదైనా స్పెషల్ వంట చేయించుకుందాం. చిన్ను, ఈరోజు ఏం స్పెషల్ చేస్తావ్? అమ్మా అమ్మా చెప్పమ్మా, ఏదైనా స్పెషల్గా చెయ్యమ్మా. ఏం చేస్తావో చెప్పమ్మా. మీ నాన్న నేను కలిసి ఏదైనా స్పెషల్ చేస్తాం. నీకు సస్పెన్స్. చేశాక చూద్దువు. అంతలో చదువుకోపో కాసేపు అని పింకీని గదిలోకి పంపిస్తుంది. ఏంటండి అది ఫీజు అని మాట్లాడుతుంటే మీరేమో స్పెషల్ అంటున్నారు. ఇలా స్పెషల్స్ చేసుకుంటూ పోతుంటే దాని ఫీజు ఎట్లా? పిచ్చి చిన్ను, మనం పిల్లల్ని అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి? స్పెషల్ అంటే ఏదో తెచ్చిపెట్టాలని కాదు, ఉన్న దాంట్లోనే కాస్త వెరైటీగా చేయమని. ఇంట్లో ఉన్న కొంచెం పప్పుతో సాంబార్ చేయి, అందులోకి ఒక ఆమ్లెట్ అయ్యి. ఆవకాయ ఎలాగో ఉంది కదా, ఇంతకన్నా స్పెషల్ ఏముంటుంది చెప్పు? నువ్వు ఆ పనిలో ఉండు, నేను ఫీజు ఏర్పాట్లు చేస్తాను అని ఫోన్ తీసుకుని రాము ఎవరినైనా డబ్బులు అడగడానికి ఫోన్ చేస్తుంటాడు. కాసేపటికి చిన్ను వచ్చి పిలుస్తుంది. ఏమండి, ఫుడ్ రెడీ అయింది, అందరం కలిసి తిందాం రండి. అవును, ఫీజు డబ్బులొచ్చాయా? దానికోసమే ట్రై చేస్తున్నా. అందరూ ఒకటే రీజన్ చెప్తున్నారు. మంత్ ఎండ్ కదా, డబ్బులు ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నా చెప్పడానికి రీజన్ ఉంటుంది. సరే, ఇంకొక 2 days ఉన్నాయి కదా, అప్పటి వరకు ఎలాగో చూద్దాంలే. పద తిందాం. తల్లి చెప్పు, ఎలా ఉంది స్పెషల్ ఫుడ్? నాన్న, మనందరం కలిసి ఒక చోట హ్యాపీగా తింటే అదే పెద్ద స్పెషల్ నాన్న. చాలామంది ఇప్పటి వరకు మనం చెయ్యనివి చేస్తే స్పెషల్ అనుకుంటారు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ మన వాళ్ళు అనుకునేవాళ్ళు మనతో ఉండి హ్యాపీగా ఉంటే అదే స్పెషల్ అని అనడంతో తన కూతురి ఆలోచన విధానం చూసి తల్లిదండ్రుల కళ్ళలో ఆనందంతో ఆనంద బాష్పాలొస్తాయి. పింకీ, ఈరోజు ఫీజు లాస్ట్ డేట్ కదా, నువ్వింకా ఫీజు కట్టినట్టు లేదు. లాస్ట్ డేట్ రేపు అని చెప్పారు కదా, నువ్వు ఈరోజు అంటున్నావేంటి? లేదు, లాస్ట్ డేట్ ఈరోజే. నువ్వెక్కడో పొరపాటు పడి ఉంటావు. మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పు. లేదంటే సంవత్సరమంతా చదివి ఎగ్జామ్స్ రాయకుండా పోతావు. వెంటనే పింకీ సోము ఫోన్తో తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను పింకీని. చెప్పమ్మా, ఏంటి కాలేజ్ టైంలో ఫోన్ చేశావు? ఎగ్జామ్ ఫీజు గురించమ్మా. నీ ఫీజు గురించి మీ నాన్న చెయ్యని ప్రయత్నం లేదమ్మా. తన కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. అయినా ఇంకొక రోజు టైం ఉంది కదా, ఎలాగోలా ఏర్పాటు చేస్తారులే, నువ్వు కంగారు పడకు. పింకీ సరే అమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. సోము, ఇంట్లో డబ్బులు లేవంట. నాన్నని ఇంతలా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేకపోయినా తప్పడం లేదు. నా ఫీజు గురించి నాన్న ఎవరెవరి దగ్గరో చేయి చాచడం నాకు నచ్చడం లేదు. ఈ ఎగ్జామ్స్ నేను రాయను. సప్లిమెంటరీ వరకు నేనే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి నాన్నకి ఇబ్బంది కాకుండా చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే సోము పింకీని పిలిచి, పిచ్చి పింకీ, ఈ చిన్న విషయానికి కెరీర్ పణంగా పెడతావా? ఈవినింగ్ వరకు నేను ఏర్పాటు చేస్తానులే, నువ్వెళ్ళి చదువుకో. మళ్ళీ మీ డాడీ ఇచ్చినప్పుడు నాకు రిటర్న్ చేద్దువులే అని అంటాడు. సాయంత్రానికి సోము ఫీజు కట్టమని పింకీకి డబ్బులిస్తాడు. పింకీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఎదురుగా పంతులు కనిపిస్తాడు. నిండు 100 తల్లి నీకు. ఇప్పుడే పంతులు గారు ఒక మంచి సంబంధం తీసుకొనొచ్చాడు. నీ గురించే మాట్లాడుతున్నాడు. ఇంతలో నువ్వే వచ్చేశావు. అమ్మా పింకీ, మంచి సంబంధం అంట తల్లి. అబ్బాయి కూడా లక్షణంగా ఉన్నాడు. మంచి కుటుంబం. ఎంత డబ్బున్నా ఎప్పుడూ ఆ పొగరు చూపించని కొన్ని కుటుంబాలలో వీళ్ళది ఒక కుటుంబం అనుకోవచ్చు. ఇదిగో అబ్బాయి ఫోటో చూడు. అంటే నాన్న, ఇంకా నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఇప్పుడే పెళ్ళెందుకా అని. మంచి సంబంధాలు అస్తమానం వస్తాయంటే వచ్చినప్పుడే చేసుకోవాలి. మనం అడిగినప్పుడు రావాలంటే ఎలా? స్టడీస్ గురించి కూడా ఇబ్బందేం లేదమ్మా. ఒకసారి మాట్లాడదాం. ఇంకొక సంవత్సరమే కదా, కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతుంది సంవత్సరం. నువ్వేం కంగారు పడకు. సరే నాన్న, మీ ఇష్టం అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. పంతులు పింకీ తల్లిదండ్రులతో కాసేపు ఏవేవో మాట్లాడి ఆయన కూడా వెళ్ళిపోతాడు. చిన్నుకి ఫోన్ రింగ్ అవడంతో చూసి, పింకీ, ఉదయం నువ్వు ఫోన్ చేసిన నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా. ఇదిగో ఫోన్ అనగానే పింకీ ఆనందంగా వచ్చి ఫోన్ చూస్తుంది. ఏంటి ఫోన్ చేశావు? ఏమీ లేదు, కాస్త పని ఉండి మీ ఇంటివైపు వచ్చాను. ఊరికే నువ్వు కలుస్తావేమో అని ఫోన్ చేశాను. ఫ్రీ ఉన్నావా? కాస్త అలా బయటికి వెళ్ళి వద్దాం, వస్తావా? అంతా గందరగోళంగా ఉంది. నేనే ఎవరితో మాట్లాడాలా అనుకుంటున్నాను.
ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. సరే ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ తల్లికిచ్చేసి, అమ్మా, సోము ఇటువైపే వచ్చాడంటే కలుస్తాను అన్నాడు, కలిసి వస్తాను. బయట కలవడం ఏంటమ్మా, ఇంటికి రమ్మలేకపోయావా? సరే నానా అని వెళ్ళిపోతుంది. ఏంటి నీ టెన్షన్? నాన్న వాళ్ళు ఏదో సంబంధమని చూస్తున్నారు. నీ డబ్బుల గురించి అడగలేకపోయాను. డబ్బులు నేనిప్పుడు అడిగానా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకిప్పుడప్పుడే పెళ్లి ఇష్టం లేదు. కానీ అమ్మా నాన్న సంబంధాలు చూస్తున్నారు. స్టడీ మధ్యలో ఉంది. అది కంప్లీట్ అవ్వాలి. మంచి జాబ్ చేయాలి. అప్పుడు కదా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే పెళ్ళంటే పెళ్లి, పిల్లలు, వాళ్ళని పెంచటం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకేముంటుంది? అత్తారింట్లో కొంచెం రెస్పెక్ట్ ఉండాలన్నా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నా నేనొక జాబ్ చేస్తుండాలి కదా. ఇప్పుడే ఇన్ని బాధ్యతలు పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? ఒక పని చెయ్యి, అమ్మా నాన్న చెప్పినట్టే పెళ్లి కొప్పేసుకో. తర్వాత ఆ అబ్బాయితో మాట్లాడు. నాకు ఇలా చదువుకోవడం అంటే ఇష్టం, జాబ్ చేయాలని ఉంది అని చెప్పి చూడు. అతను ఒప్పుకున్నాడంటే నీకు ప్రాబ్లం అనేదే ఉండదు కదా. నిజమే కదా, ఈ వేలో నేను ఆలోచించనే లేదు. సరే పద, ఇంటికి వెళ్దాం. నాన్న నిన్ను ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. సరే అలాగే వెళ్దాంలే. కాని ఇక్కడ పైనుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక పార్క్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్. తినేసి వెళ్దామా? ఏంటి, నాకు తెలియకుండా నేనుండే ఏరియాలో అది కూడా ఫేమస్ ఐస్ క్రీమ్సా? ఖచ్చితంగా తినాలి. ఐస్ క్రీమ్స్ తినడం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. పద పద, అర్జెంటుగా వెళ్దాం అని సోము తీసుకుని వెళ్లిన చోటుకు వెళ్తుంది పింకీ. భయ్యా, నాకొక పింక్ కలర్ ఐస్ క్రీమ్ ఇవ్వండి అని తీసుకుని సోము దగ్గర ఫోన్ కూడా తీసుకుని, పింక్ ఐస్ క్రీమ్ తింటున్న పింకీ అంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. సరే సరే, ఐస్ క్రీమ్స్ చూడగానే ఇలా చిన్నపిల్లలా అయిపోతున్నావు. అంత ఇష్టమా ఐస్ క్రీమ్స్ నీకు? ఎంత ఇష్టమంటే ఫుడ్ లేకుండా ఐస్ క్రీమ్స్ తినమన్నా తినేంత. అలాగే పానీపూరి అంటే కూడా చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ అయితే పింక్, పానీపూరి అయితే భయ్యా తోడా ప్యాజ్ దాలో. కానీ నాన్నని ఎప్పుడూ అడగలేను. ఆయనెప్పుడు ఇంట్లో ఎలా చూసుకోవాలా, వచ్చే అరకొర డబ్బులతో ఇల్లు ఎలా గడపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇలాంటివి అడిగి ఆయన ఇబ్బంది పెట్టలేను. అందుకే ఎంత తినాలని అనిపించినా, మనసు లాగేస్తున్నా అటువైపు కూడా చూడకుండా ఇంటికి వెళ్ళిపోతాను. సరే సర్లే, నీ స్టోరీ చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ని నేలపాలు చేసేస్తున్నావు. త్వరగా తినేయ్. అలా ఇద్దరూ ఐస్ క్రీం తిన్న తర్వాత ఇంటికి వెళ్లేసరికి రాము చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి మీరు మాట్లాడేది? అలా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటారా? ఒక అబ్బాయితో మాట్లాడడమే అమ్మాయికి సంస్కారం లేనట్టయితే, రోడ్డు మీద అమ్మాయి ఒక అబ్బాయితో కనిపించగానే ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం కూడా సంస్కారహీనమే అవుతుంది. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అని అంటుంటే తన తండ్రి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక తల్లి దగ్గరికి వెళ్లగానే చిన్ను పింకీని కొట్టేస్తోంది. ఆయన నీ గురించి రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి నీకన్నీ చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా ఆయన పేరు చెడగొట్టేలా తలవంపులు తీసుకునిచ్చేలా తయారయ్యావు. నేనేం చేశానమ్మా అలా అంటున్నావు అని మాట్లాడుతుండగా ఫోన్ మాట్లాడడం పూర్తి చేసి వచ్చిన రాము, చిన్ను, చిన్నపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడమేనా? మన గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. దానికి మన కూతురుని నువ్వు అనుమానిస్తావా? పోయి టీ పట్టుకురాపో. సోము, రా బాబు, ఇలా వచ్చి కూర్చో అని సోముతో మాట్లాడుతూ ఉంటాడు రాము. ఇందాక పంతులు సంబంధం పట్టుకునొచ్చాడయ్యా. అతను మాతో మాట్లాడి వెళ్తుంటే అమ్మాయి ఐస్ ఫోటోస్ దిగుతూ కనిపించిందట. దాని దగ్గర ఫోనే లేదు. ఫోటోస్ ఎలా దిగుతుంది చెప్పు? ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో. ఫోన్ చేసి మంచి సంబంధం తీసుకొనొస్తే ఇలా చేస్తున్నారేంటి అని మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి గురించి మాకు తెలీదా ఏంటి? అందుకే నా స్టైల్లో నేనిచ్చేసా అతనికి. మనకి మన వాళ్ల మీద నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? ఏమంటావ్? అవునంకుల్, అంతే అంతే అని చిన్ను తెచ్చిన టీ తాగుతూ ఉంటారు అందరూ. అలా సోము కూడా నెమ్మదిగా వాళ్ల కుటుంబంలో కలిసిపోతూ ఉంటాడు. ఏమండోయ్ రాముగారు, అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందంట. ఆ అబ్బాయి ఒకసారి మీతో మాట్లాడతానని అంటున్నాడు. ఈరోజు ఇంటికొస్తాను అంటున్నాడు. కాకపోతే ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకూడదు అనేది అతని కండిషన్. మీరేమంటారు? సరే పంతులు గారు, రమ్మని చెప్పండి. అతనేం మాట్లాడాలి అనుకుంటున్నాడో చూద్దాం. సరే, అలాగే చెప్తాను అని పంతులు అతనికి ఫోన్ చేస్తాడు. పంతులుగారు, ఏమన్నారండి? మాట్లాడారా వాళ్లతో?
ఏమన్నారు? బాబు, నేను వాళ్ళతో మాట్లాడాను. మీరు భేషుగ్గా రావచ్చు. అమ్మాయితో మాట్లాడొచ్చు. సరే, వస్తాను అని చెప్పిన తర్వాత పంతులు వెళ్ళిపోతాడు. అమ్మా పింకీ, నీతో మాట్లాడ్డానికి అబ్బాయి వస్తున్నాడమ్మా. నాకోసమా? నాకోసం ఎవరొస్తున్నారు నాన్నా? పెళ్లి వయసొచ్చిన తర్వాత చూడ్డానికి వస్తూనే ఉంటారు కదమ్మా. అలాగే ఇప్పుడొచ్చే అబ్బాయి ఒకడు అని చెప్తుండగానే సోము ఇంటికొస్తాడు. నాన్నా, ఈ అబ్బాయా? ఇతను నాకొద్దు నాన్నా. ఫ్రెండ్లాగా అయితే ఓకే, కాని పెళ్లి కంటే కష్టం నాన్నా. ఇతను కాదులే అమ్మా, వేరే అబ్బాయి వస్తున్నాళ్లే. నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? ఊరికే వచ్చానంకుల్. ఇంటి దగ్గర అమ్మా నాన్న ఫుల్ బిజీగా ఉంటారు. నేను డిస్టర్బ్ చేసినా అవ్వరు. సో నేనిలా ఎక్కడో ఒకచోట ఉంటాను. అంత బిజీగా ఏం చేస్తుంటారు? మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఆపాలని చూసినా నో యూజ్. అందుకే వాళ్ళ నుంచి నేనే దూరంగా ఉంటాను అని మాట్లాడుతూ ఉండగా రింకు ఇంటికొస్తాడు. నమస్తే అంకుల్, నేను రింకు. ఇందాక పంతులు గారు చెప్పారు కదా. బాబూ, నువ్వా? రా బాబూ, కూర్చో. ఏదో మాట్లాడాలి అన్నావంట, చెప్పు బాబూ. ఏమీ లేదు సార్. మీ ఫ్యామిలీ కానీ మీ అమ్మాయి కానీ మా వాళ్ళకి నచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం. కట్నం కొంచెం ఎక్కువ కావాలని అంటున్నారు. మీరివ్వడానికి రెడీగా ఉంటే పర్లేదు. కానీ మీరివ్వడానికి రెడీగా లేకపోతే కట్నం కోసం ఇంత మంచి ఫ్యామిలీని, అమ్మాయిని వదులుకోవడం నాకిష్టం లేదు. అందుకే మీ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ఇక్కడి వరకు వచ్చాను. నీ ఉద్దేశం మంచిదే బాబూ, కానీ కట్నం ఎక్కువ అంటేనే ఆలోచించాల్సి వస్తోంది. అందుకే కదా సార్ నేనిక్కడి వరకు వచ్చాను. మా అమ్మ వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితుల్లో నేను అరేంజ్ చేస్తాను. నాకు మంచి జాబ్ ఉంది. చాలా మంచి శాలరీనే వస్తుంది. అంత మంచి జాబ్ ఉన్న తర్వాత ఈ కట్నంతో ఏం పని చెప్పండి? నాకు ఈ కట్నాలు వాటి మీద ఆశ లేదు. ఈ విషయం చెప్పడానికే ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు సూపర్ బాస్. ఇలాంటి మైండ్ సెట్ ఉందంటే పింకీ లైఫ్ సూపర్గా ఉంటుంది. మా పింకీ సో లక్కీ అన్నమాట. అవును, ఇందాక నుంచి అడగాలని అనుకుంటున్నాను. మీకు ఒక్క అమ్మాయి అని అనుకుంటున్నాను. ఈ అబ్బాయి మీ అబ్బాయా అంకుల్? చిచి, వీడు నాకు బ్రదరా? నెవర్. వీళ్ళంటి బ్రదర్ ఉంటే చిన్నప్పుడే చెత్తకుప్పలో పడేసేదాన్ని. వీడు నా ఫ్రెండ్. ఓకే ఓకే అంకుల్, నేను నచ్చకపోతే ఓకే, కానీ కట్నం గురించైతే సంబంధం కాదనికండి. ఇంత పద్ధతిగా ఉన్న నిన్ను ఎలా కాదనుకుంటాం బాబు? వీలున్నప్పుడొచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం అని రాము అంటాడు. పింకీ పెళ్లి కూతురాయనే, పెళ్లి కల వచ్చేసిందే బాలా అని పాటలు పాడడం మొదలు పెడతాడు సోము. పింకీ సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. సరే అంకుల్, నేను వెళ్తాను అని చెప్పి రింకు కూడా వెళ్ళిపోతాడు. ఏమండి, ఆ బాబు ఎంత తానిస్తానని చెప్పినా కూడా మనం అతని దగ్గర డబ్బులు తీసుకుంటే రేపటి రోజు ఏదైనా మాట వస్తే ఎలా అండి? అతని దగ్గర తీసుకోవాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు చిన్నో. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఈ సంబంధం వదులుకుంటే ఇంత మంచి వాళ్ళని మళ్ళీ పింకీకి వెతికి పెట్టలేమేమో కదా. ఒక పని చేద్దామండి, నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్తాను. అప్పుడు మనం ఎంతో కొంత డబ్బు దాచిపెట్టచ్చేమో. మిగతాది అప్పైనా చేద్దాం. పిల్ల పెళ్లి ముఖ్యం. మళ్ళీ ఎలాగో తల తాకట్టు పెట్టైనా తీరుద్దాం. ఏమంటారు? అదే నేను అనుకుంటున్నాను. కాని అసలు వాళ్ళు ఎంత కట్నం ఆశిస్తున్నారో తెలియాలంటే ముందు వాళ్లతో మాట్లాడాలి కదా. పంతులు గారితో మాట్లాడి వాళ్ళకి వీలున్నప్పుడు చెప్పమని చెప్తాను. మనం ఒకసారి వెళ్ళి కలుద్దాం. ఏమండి, ఇంకొక విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. మన పింకీని ఏదైనా హాస్టల్లో వేద్దామండి. తర్వాత మనం రోజుకొక పూట తినేసి ఆ డబ్బులు కూడా మిగిల్చొచ్చు. దానికి మనం ఎంత కష్టపడుతున్నామో తెలియదు కదా. చాలా మంచి ఆలోచన. హాస్టల్ అంటే ఎలాగో ఒప్పుకోదు. బాబూ సోము, నువ్వే దాన్ని ఎలాగైనా ఒప్పించాలయ్యా. అది నీ మీదే వదిలేస్తున్నాను. అంకుల్, మీరు తన కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలంటే మీ జీవితాన్ని తన బాగు కోసం పణంగా పెడుతున్నట్టే అనిపిస్తుంది నాకు. ఏ తల్లిదండ్రులైనా ఇలానే ఉంటారు బాబు. కాని అది పిల్లలకి కనిపించాలని అనుకోరు, అంతే. మీ అమ్మా నాన్నల గొడవ కూడా నీ గురించి అయి ఉంటుందే తప్ప వాళ్ల స్వార్థం కోసం అయితే తప్పకుండా అయి ఉండదు. అది ఇప్పుడు మీకు తెలియదు. అది మీకు అర్థమయ్యే వయసొచ్చేసరికి అమ్మా నాన్న మీతో ఉండరు. సరేలే, ఎలాగైనా తనని హాస్టల్లో ఉండడానికి ఒప్పించు బాబు. ఆంటీ, ఒక పని చేద్దామా? తనని హాస్టల్లో ఉంచే బదులు మా ఇంట్లో ఉంచండి. అప్పుడు మీకు హాస్టల్ రెంట్ కలిసి వస్తుంది. తనకు ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది.
ఒప్పుకోండి ఆంటీ. సరే బాబు, ఆలోచించి చెప్తాం అని అంటుంది. సరే ఆంటీ, నేను చిన్నితో మాట్లాడతాను అని చెప్పి చిన్ను ఉన్న గదిలోకి వెళ్తాడు సోము. ఏంటి చిన్నుతో ఏం మాట్లాడతానా అని చూస్తున్నారా? మీరు చూపిస్తున్న ఈ లవ్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మీరు ఊహించని విషయాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్న పింకీ లైఫ్లో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో చూడండి. హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్టే మా హ్యాపీనెస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. పింకీ, మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒంటరిగా గదిలో ఏం చేస్తున్నావు? నువ్వు అమ్మా నాన్నల దగ్గర నుంచి నా దగ్గరికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. వచ్చావు కదా, ఇంక మొదలుపెట్టు. ఏంటి పింకీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కోసం ఎదురు చూడ్డమేంటి? ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? కానివ్వు. అమ్మ వాళ్లకు ఏదో చెప్పే పంపించే ఉంటారు కదా. పిల్లవాడు మంచోడు, చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటే బాగుపడతావు అని చెప్పి పంపించే ఉంటారు కదా. ఇంకా ఆలోచిస్తావే? ఏదో ఒక ప్లాన్ వేసుకుని వచ్చి ఉంటావు కదా. మాట్లాడు. అలా ఏం కాదు పింకీ, నేనే వచ్చాను. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? ఆకలేస్తుంది, అన్నం తినాలి. అమ్మ ఏం వండిందో చూసి తిందాం పదా. నీ మొహం. నేను నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడేంటి అని కాదు, లైఫ్లో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నా. ఏముంది, ఇంకో 1 yearలో కాలేజ్ అయిపోతుంది. ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర ఉండేలా ఏదైనా జాబ్ చూసుకుని అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనేది నా కోరిక. ఉద్యోగాల కోసం వేరే వేరే ఊర్లు వెళ్ళాలి. విదేశం పోతేనే సమాజంలో గౌరవం ఉంటుంది అనే విషయాన్ని దేన్ని నేను నమ్మను. అమ్మా నాన్నల దగ్గర ఉంటేనే నాకు అమెరికా, ఆస్ట్రేలియా, అంతే. అలా కాదు పింకీ, నువ్వు లైఫ్లో ఎంతో ఎదగాలని అంకుల్ ఆంటీ కూడా అనుకుంటారు కదా. నువ్విక్కడే ఉంటాను అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పు? ఎవరూ ఏమీ అనుకోరు. పిల్లలు తమతో ఉంటేనే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు. అయినా ఉన్నట్టుండి నువ్వు ప్రవక్తలాగా మారావేంటి? సరే, ఈ విషయాలన్నీ ఆకలి తీర్చవులే కాని పద, ముందు వెళ్ళి అన్నం తిందాం అని సోముని లాక్కుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది పింకీ. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, అర్జెంటుగా అన్నం పెట్టు అని అనగానే తల్లి కంగారు పడుతూ చకచక ఉన్న అన్నమంతా తీసుకునొచ్చి పింకీకి పెడుతుంది. అమ్మా, ఉన్న అన్నమంతా నాకే పెట్టేస్తే మీరేం తింటారు అంటూ తాను తినడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తినిపిస్తుంది. ఇప్పుడు నిజంగా నా కడుపు నిండిందమ్మా. ఇంత ప్రేమలను ఆప్యాయతలను వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోమ్మంటాడేంటమ్మా సోము. నేను మీకు దూరంగా ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా చెప్పండి? ఉండలేరు కదా. అమ్మా, చెప్పవేంటమ్మా? చెప్పడానికి ఏముందే? ఎప్పుడు ఇంట్లో ఉంటే నీకు లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది? రేపు మీ అత్తగారింటికి పోయి లోకజ్ఞానం లేకుండా అమ్మాయిని పెంచారు అని అనిపించుకోవడానికా? అలా అంటావేంటమ్మా? నాన్న, నువ్వైనా చెప్పు నాన్న. అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో. చెప్పడానికి ఏముంటుందమ్మా, నువ్వు ఈ 1 సంవత్సరం అయినా బయటకెక్కడైనా ఉంటూ చదువుకుంటూ ఉంటే కాస్త లోకజ్ఞానం పెంచుకుంటావు. ఎన్ని రోజులని మాతో పాటే ఉంటావు? రేపు పెళ్లైన తర్వాతైనా నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోవలసిందే కదా. ఎందుకు నాన్న? మీరందరూ ఒకేలాగా మాట్లాడుతున్నారు. నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. చెప్తుంటే అర్థం కావట్లేదా పింకీ? ఎన్ని రోజులని మాతోనే ఉంటావు? ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పీకు తింటావా ఏంటి? మేమే కదా చెప్తున్నాము, బయట ఎక్కడైనా ఉండు అని అంటాడు తండ్రి చాలా కోపంగా. తండ్రి మాటలకు తట్టుకోలేని పింకీ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. బాబూ సోము, ఇదే మంచి సమయం. మాకెంత బాధగా ఉన్నా తనని ఎలాగోలా ఇంటి బయటకు పంపించాలని ఇలా చేశాం. నువ్వు తనని తీసుకుని మీ ఇంటికి వెళ్ళి బాబూ అని అంటుంది. సరే ఆంటీ, అలాగే చేస్తాను అని వెంటనే పింకీ దగ్గరికి వెళ్తాడు సోము. పింకీ, ఆగు, నేను వస్తున్నాను. చూసావా సోము, అమ్మ వాళ్ళు నన్ను ఎలా అంటున్నారు? వాళ్ళు నన్ను బ్రతకలేవు అంటే నేను బ్రతకలేనా? నా కాళ్ల మీద నేను బ్రతికి చూపిస్తా. వాళ్ళిచ్చిన ఊపిరి ఉంది. వాళ్ళు నాలో నింపిన ధైర్యం, కష్టపడే గుణం అన్నీ వాళ్ల దగ్గర నుంచే నేర్చుకున్నాను. అయినా వాళ్లేమన్నారు? బయట 1 సంవత్సరం ఉండమన్నారు, అంతే కదా. నేను కాలేజ్ పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ల ముందుకు వెళ్తాను అని అంటుంది. అది సరే, అంతవరకు ఎక్కడుంటావు? నాతో పాటు వచ్చేయ్, మన ఇంటికి వెళ్దాం. లేదు సోము, నేను నీతో పాటు మీ ఇంటికి రాలేను. నువ్వంత మంచివాడివే, అయినా నీతో పాటు మీ ఇంట్లో ఉంటే సమాజం ఇంకోలా అనుకుంటుంది. నన్ను నిన్ను అనుకోవడం కాదు, నన్నింటి నుంచి మీ ఇంటికి పంపించారని మా అమ్మా నాన్నలను, నన్నింట్లో పెట్టుకున్న మీ అమ్మా నాన్నలను అంటారు. మనం తల్లిదండ్రులకు చేసే గొప్ప ఏంటంటే వాళ్ళకి ఏ మాట రాకుండా చూసుకోవడమే. నేను కాలేజ్ దగ్గరలో ఏదో హాస్టల్లో ఉంటాను, నువ్వు వెళ్ళు అని అంటుంది పింకీ.
లేదు పింకీ, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని నాకు తెలుసు. హాస్టల్లో ఎలా ఉంటావు? ఈ ఒక్కరోజుకి మా ఇంట్లో ఉండు. రేపు ఉదయానికల్లా ఎలాగోలా డబ్బులు రెడీ చేసి నిన్ను హాస్టల్లో చేరుస్తాను అని అంటాడు సోము. దానికి ఒప్పుకున్న పింకీ సోముతో పాటు తన ఇంటికి వెళ్తుంది. పింకీని ఇంటికి తీసుకుని వెళ్లిన సోము తనకి గది ఏర్పాటు చేసి, పింకీ, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోతాడు. అలా బయటికి వెళ్లిన సోము నేరుగా పింకీ వాళ్ల అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తాడు. అప్పటికే పని కోసం పట్నానికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు. ఏంటి బాబు, పింకీ ఒప్పుకుందా మీ ఇంట్లో ఉండడానికి? లేదు ఆంటీ, తన మొండితనం గురించి మీకు తెలియందా? ఎలాగోలా బ్రతిమాలితే ఈ రోజు మాత్రం మా ఇంట్లో ఉంటానంది. రేపు ఉదయాన్నే హాస్టల్కి వెళ్ళిపోతుందంట. సరే బాబు, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. పింకీకి ఏ అవసరం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. పింకీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటివైపుకు రానివ్వద్దు. వస్తే ఇక్కడ మేముండడం లేదని తెలిస్తే చాలా బాధపడుతుంది. ఎన్ని మాటలు తనని అన్నా కూడా తాను బయటికి వెళ్లాలనే తన పెళ్లికి డబ్బులు సిద్ధం చేసుకోవడం కోసమే. ఈ రహస్యాన్నంతా నీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మాయి జాగ్రత్త బాబు. అంకుల్, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటాను. పింకీని మీ అంత కాకపోయినా చాలా జాగ్రత్తగానే చూసుకుంటాను అంకుల్. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఉండబోతున్నారో ఆ అడ్రస్ అయినా చెప్పండి అంకుల్. లేదు బాబు, అడ్రస్ చెప్పాలని మాకు అనిపించినా చెప్పలేము. ఎందుకంటే పింకీ ఎప్పుడైనా బాధపడితే నువ్వది చూడలేక మా దగ్గరకు తీసుకునొచ్చే అవకాశం లేకపోలేదు. అలా పింకీ వచ్చినప్పుడు మేం కష్టపడుతూ తనకు కనిపిస్తే తాను బాధపడుతుంది. అలాంటి పరిస్థితి తనకెప్పుడూ రాకూడదు. అందుకే చెప్పాలని అనుకోవడం లేదు బాబు. కాని ప్రతి నెల 1 లేదా 2వ తారీఖున మన ఊరి పక్కనున్న గుడి దగ్గరికి రా. పింకీ నెలవారీ ఖర్చులకు డబ్బులిస్తాను. అయ్యో, ఎందుకు అంకుల్? నేనేర్పాటు చేస్తాను. డబ్బుల గురించి మీరేం ఇబ్బంది పడకండి. పింకీ గురించి కంగారు పడకండి. వద్దు బాబు, పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టడం పెద్దలకెప్పుడూ ఇబ్బంది అనిపించదు. పిల్లలు పుట్టాక ఏ పని చేసినా పిల్లల కోసమే. అంతెందుకు, పిల్లలని కొట్టినా, ఇదిగో ఇలా ఇంటి నుంచి బలవంతంగా బయటకు తరిమేసినా అది కూడా ఆ పిల్లల భవిష్యత్తు కోసమే. సరే బాబు, మాకు బస్కు టైం అవుతుంది, మేం బయలుదేరుతాం అని అంటారు. సోము వాళ్ళని దగ్గరుండి బస్సెక్కిస్తాడు. తర్వాత పింకీ దగ్గరికి వెళ్తాడు సోము. వచ్చావా సోము? ఎంత కాదనుకున్నా ఆలోచన అమ్మా నాన్నల మీద నుంచి పోవడం లేదు. వాళ్ళు ఇన్ని రోజులు నన్ను ప్రేమించారు అనుకున్నా, కానీ నన్ను భరించారు అని అర్థమవుతుంది. వాళ్ళ ఓపిక పోయిన రోజు అంటే ఈ రోజు నన్ను ఇంకా భరించలేక బయటకు పంపించారన్నమాట. అమ్మా నాన్నలతో నాకున్న బంధం ఈ రోజుతో తెగిపోయిందని అర్థమవుతుంది. అలా అనుకోకూడదు పింకీ. నువ్వే అన్నావు కదా, అమ్మా నాన్నలు ఏది చేసినా మన కోసమే అని. దీని వెనుక ఏ కారణం ఉందో మరి. అంత ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు. వాళ్లకు నన్ను భరించే ఓపిక లేక వదిలేశారు. ఇది మాత్రమే నిజం. దీని గురించి నువ్వు ఇంకేదైనా మాట్లాడితే వినడానికి నేను సిద్ధంగా లేను. నాకు నిద్రొస్తోంది, నేను పడుకుంటాను. ఉదయం లేవగానే మనం హాస్టల్ వెతకడానికి వెళ్ళాలి. నువ్వు కూడా వెళ్ళి పడుకో, సరేనా అని అంటుంది పింకీ. సోము ఏమీ మాట్లాడకుండా బయటకొచ్చేస్తాడు. ఏంటి, ఏమీ మాట్లాడకుండా వచ్చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మాట్లాడితే వినేలా ఉందా తను? తల్లిదండ్రులేమో కూతురు పెళ్లి కోసం కష్టపడి పనిచేయడానికి పట్నం వెళ్తున్నారు. కూతురు పెళ్లి అట్టహాసంగా చేయడం కోసం కూతురికే దూరమైన ఈ తల్లిదండ్రుల కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మర్చిపోకండే. ఉంటాను, మరి నిద్రొచ్చేస్తుంది, పడుకుంటాను. బాయ్. పింకీ తల్లిదండ్రులు పింకీని హాస్టల్లో వదిలేసి వెళ్లిన తర్వాత పట్నానికి వెళ్లి అక్కడ తమకి పని ఇస్తాను అని చెప్పిన రాము దగ్గరికి వెళ్తారు. రాము, నువ్వు మాకు పని ఇస్తానని చెప్పావు కదరా. నువ్వే పని చెప్పినా కాదనకుండా చేస్తావురా. కాని ఏదైనా డబ్బు కోసమేరా. కాస్త డబ్బు ఎక్కువొచ్చే పని ఇప్పించేలా చూడరా. నీకు నేను ఎంత పరిచయం ఉంటే ఏంటి? ఇక్కడ నన్ను అలా అరే ఒరే అని పిలిస్తే నా మర్యాద ఏమైపోతుందని ఆలోచించావా? నువ్విక్కడ పనిచేయడానికి వచ్చిన వాడివి, అంతే. నన్ను సారని పిలవాలి, అర్థమైందా? అలాగేరా. అలాగే సార్. పని గురించి చెప్పండి సార్. మీకు డబ్బులు కావాలి అంటున్నారు కాబట్టి ఇదిగో అక్కడ ఇటుకలు కనిపిస్తున్నాయి కదా, వాటన్నింటినీ పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి తీసుకెళ్లాలి. ఆ పనిని మీరు ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే నేను అంత తొందరగా ఇంకొక పని అప్పచెబుతాను. అలాగే సార్. అలాగే అంటూ మళ్ళీ ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకుంటారెందుకు? కానివ్వండి కానివ్వండి అని అంటాడు. ఏంటండి, రాము ఇంతలా మారిపోయాడు? మీ ఫ్రెండే కదా, అరే అంటే అంతలా కోపడుతున్నాడు ఎందుకు? ఇలాంటివన్నీ పట్టించుకుంటూ కూర్చుంటామా ఏంటి? పని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే.
పద త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్దాం. ఇది అయిపోగానే ఇంకొక పని ఇస్తాను అని అన్నాడు కదా. అన్నాడులే. ఇవి చూసారా ఎన్నున్నాయో. ఇవన్నీ ఆ బిల్డింగ్ మీదకు తీసుకుని వెళ్లేవరకే సాయంత్రం అవుతుంది. అయినా ఇవన్నీ పైకి తీసుకుని వెళ్లేలోపు మన ఒంట్లో ఓపిక చుక్క లేకుండా అయిపోతుంది. ఇంకా వేరే పని చేయడానికి అవకాశం ఎక్కడుంటుంది? అలా అనుకుంటే పని ముందుకు సాగదు. పద పద అంటూ తన భార్యని తొందర పెడతాడు. ఇక్కడ పింకీ తల్లిదండ్రులు పింకీ కోసం ఇంతలా కష్టపడ్డానికి కూడా వెనుకాడకుండా వాళ్ల శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడి పనిచేస్తుంటే పింకీ మాత్రం తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళని ద్వేషించడం మొదలుపెడుతుంది. పింకీ హాస్టల్ బయట సోముతో మాట్లాడుతూ ఉంటుంది. పింకీ, మా అమ్మా నాన్న ఉన్నా లేనట్టే లెక్క. ఎప్పుడూ కూడా ఏదో బిజినెస్ పనులు అంటూ దేశాలు తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఇంట్లో ఉన్నారంటే ఆ రోజు 3వ ప్రపంచ యుద్ధమే. వాళ్ళు నన్ను పట్టించుకున్నదే లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాణ్ణి. కాని నువ్వు పరిచయం అయ్యాక, మీ ఫ్యామిలీ పరిచయం అయ్యాకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాంటి ఫ్యామిలీలో నువ్వున్నందుకు నీకింకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఉండేది కొద్ది రోజుల క్రితం వరకు. కానీ మొన్న జరిగిన సిచ్యువేషన్తో అసలు రంగులు బయటపడ్డాయి. చూడు సోము, ఇన్ని రోజులు వాళ్ళు నన్ను భరించారు. కానీ ఇలా అర్థం లేని కారణాలు చెప్పి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టడం బాగుందా? నువ్వే చెప్పు. ఇంట్లోంచి వెళ్లగొట్టినట్టు ఎలా అవుతుంది పింకీ? నువ్వే అనవసరంగా చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. వాళ్ళు నువ్వు బయట ప్రపంచంలో బ్రతకగలడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు కదా. అందుకే నేను ఇంకాస్త బాధపడేది. అది ఒక కారణమా సోము? అలా నన్ను బయట ప్రపంచంలో చూడాలని అనుకునేవాళ్లే అయితే నా డిగ్రీ అప్పుడే ఎక్కడో హాస్టల్లో వేసేవాళ్లు. లేదంటే బయట ఎక్కడికో పంపించి చదివించేవారు కదా. ఇన్ని రోజులు లేని ఆలోచన ఇప్పుడొచ్చిందంటే ఏదో జరిగింది సోము. అందుకే నన్ను ఇకపైన భరించలేక ఇంట్లో నుంచి పంపించేశారు. అదేంటో నేనిప్పుడు తెలుసుకోవాలి సోము. పద ఇంటికి వెళ్దాం అంటూ సోముని బలవంతం చేయబోతుంది పింకీ. పింకీ, ఇంటికెందుకు? అనవసరం కదా. అదేంటి సోము, ఇప్పటి వరకు ఇంటి గురించి అమ్మ వాళ్ల గురించి అంతలా పొగిడావు. అంతలోనే ఇంటికి వెళ్దామంటే కాదు కూడదు అంటున్నావు. నేనిప్పుడు ఇంటికి వెళ్లి తీరాలి. వాళ్ళని అడిగి తీరాలి అంటూ పక్కనే వెళ్తున్న ఆటోని పిలుస్తుంది పింకీ. ఆటో రాగానే వెంటనే ఆటోలో ఎక్కి వెళ్లిపోతుంది. సోము ఎంత వద్దని వారిస్తున్నా ఆటోలో ఇంటికి వెళ్తుంది పింకీ. పింకీకి ఇంటికి తాళం వేసి ఉండడం కనిపిస్తుంది. అదేంటి, ఇంటికి తాళం వేసి ఉందేంటి? అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లి ఉంటారు? బయటికి ఎక్కడికైనా వెళ్లి ఉంటారా అని ఆలోచిస్తుండగా పక్కింటి ఆవిడ కనిపిస్తుంది. పింకీ, ఎప్పుడొచ్చావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా? నేను స్టడీస్ కోసం హాస్టల్లో ఉంటున్నాను. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు? అదేంటి ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? మీ అమ్మా నాన్న 1 సంవత్సరం వరకు రామని చెప్పి వెళ్లారు కదా. ఇంటికి ఎవరో కిరాయికొస్తారని చెప్పారు. తాళం చెవి కూడా నా దగ్గరే పెట్టారు. నీకీ విషయం తెలియకపోవడమేంటి? తెలియకపోవడం కాదు, అమ్మ వాళ్ళు చెప్పారు కానీ నాకు సరిగా అర్థం కాలేదు. సరే నేను హాస్టల్కి వెళ్తాను అని పింకీ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న సోము కనిపిస్తాడు. బాబు, వచ్చావా? రారా, అసలు నిజాలేంటో చూద్దువు గాని. మా అమ్మ అద్భుతం, మా నాన్న అమోఘం అని చాలా మాట్లాడావు కదా. ఇప్పుడు చూడు, నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టి వాళ్ళు సంవత్సరం పాటు ఏదో ట్రిప్పుకు వెళ్లారంట. అది పరిస్థితి. నువ్వు చెప్పిన మాటలు విని నేనేదో వాళ్ళని గొప్పగా ఊహించేసుకున్నా. అంత గొప్పేమీ లేదిక్కడ. నన్ను భరించలేక వదిలేశారు కదా. నా బ్రతుకు నేను బ్రతకగలను అని నిరూపించి తీరుతాను. పద అని సోముతో కలిసి వెళ్తూ ఉంటుంది పింకీ. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్లడం చూస్తాడు రింకు. ఇదేంటి, ఇంటికి చూస్తే తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరూ లేని టైంలో వీళ్ళిద్దరూ ఇలా తోడుగా ఎక్కడికి వెళ్తూ ఉండి ఉంటారు? అయినా ఇంట్లో ఎవరూ లేనప్పుడు వేరే వ్యక్తికి ఇంట్లో ఏం పని? అది కూడా తనెంతే వయసున్న అమ్మాయితో. అసలేమై ఉంటుందబ్బా? ఇప్పుడే వెళ్లి అడిగితే బాగోదు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అసలు వాళ్ళెక్కడికి వెళ్లారో కనుక్కుందాం అని పింకీ తండ్రికి ఫోన్ చేస్తాడు రింకు. కాని అతని ఫోన్ కలవకపోవడంతో పింకీకి ఫోన్ చేస్తాడు. హాయ్ రింకు, హౌ ఆర్ యూ? ఏంటి సడన్ గా ఫోన్ చేశావ్? ఏదైనా మాట్లాడాలా? అవును, మాట్లాడాలి. నిన్ను కలవచ్చా? నువ్వెక్కడున్నావు పింకీ? నేనా? ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తున్నా. నువ్వు అక్కడ కాలేజ్ దగ్గర కలవచ్చు. సరే అయితే అక్కడికే వచ్చి కలుస్తాను అని అంటాడు రింకు దూరంగా నడుస్తూ కనిపిస్తున్న పింకీని మరియు సోముని చూస్తూ. కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పింది, కాని వాడితో ఉన్నానని మాత్రం చెప్పలేదు. నాకేదో తేడాగా అనిపిస్తుందే.
సరే, ఇప్పుడే ఆవేశపడ్డం అనవసరం. కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పింది కదా, అక్కడికి వెళ్తే అసలు సంగతేంటో తెలిసిపోతుంది. మీరు కూడా ఏం జరగబోతుందో చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తాను. ఇక ఉంటాను.